కర్నూలులో ఉల్లి ధర సెంచరీకి చేరువలో ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. ఉల్లిగడ్డ రేట్లు అమాంతంగా పెరుగుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే భారీగా ఉల్లి రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం విదేశీ ఎగుమతులను నిలిపివేయడం, అదేవిధంగా మహారాష్ట్ర కర్నూలు జిల్లాల్లో కూడా సాగు గణనీయంగా తగ్గిపోవడంతో ఉల్లి ఉత్పత్తులు కూడా రోజు రోజుకు మార్కెట్ రావడం కూడా తక్కువైందని కూడా మార్కెట్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ఉల్లి ఉత్పత్తులు కూడా మార్కెట్ కూడా భారీగా రైతులు తీసుకొచ్చారు. రైతులు మరి కాసేపట్లో కూడా మార్కెట్ అధికారులు ఇనాం ద్వారా ఉల్లి ఉత్పత్తులను కూడా కొనుగోలు చేసేందుకు ఇక్కడ అంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల పోయిన ఏడాది అటువైన ఏడాది కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కూడా ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందేమో అనేది భావించి కొంత సాగు తగ్గిపోయినటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాలో మొత్తం ఈ ఏడాది మాత్రం కేవలం 20,000 ఎకరాల్లోనే మాత్రమే ఉల్లి సాగైంది. దీంతో ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా పంట కోతకు వచ్చింది. వచ్చే నెలకు కూడా భారీగా ఇక్కడికి ఏదైతే రైతులు పంటను పూర్తి స్థాయిలో మార్కెట్కు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రైతులు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఉన్నటువంటి రేట్లను కూడా చూసి ఏదైతే గిట్టుబాటు ధర ఉందని కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మాతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి, రేట్లు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం అయితే బాగానే ఉంది సార్, బాగుంది. రైతుకి ఇంత మాత్రం ఉంటే గిట్టుబాటు ధర బాగుంటుంది, ఇట్లానే కొనసాగితే బాగుంటుంది. ఇంకోటి ఇట్లా అటువైన సంవత్సరం ఏమీ లేదు పెద్దగా. అయితే ఈ సంవత్సరం బాగుంది, ఇట్లానే బాగుంటే రైతు బాగుపడతాడు. రేటు ఉన్న దానికి రేట్లు ఉన్నాయి, ఇలా ఉంటే లావులు సన్నటి పోతున్నాయి, బాగా మంచి రేట్లే పోతున్నాయి. మా పరిస్థితులు వర్షాలు పడి కొంచెం ఎత్తుకొచ్చుకునే లోడ్లు లోపల పోయినప్పుడు గిరిసి ఆ ఇబ్బందుల వల్ల కొంచెం తరిసిన దానికి సరిగా పట్టించుకోవడం లేదు రైతులు. రేట్లు తక్కువ అవుతున్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చిన 13-14 వస్తున్నారు. అది బాధ, గిట్టుబాటు రాకుంది. ఇంటికాడ చూస్తే 3,000 పోతున్నాయి, 3,500 పోతున్నాయని ఆడోళ్ళు మా మీద తిడుతున్నారు. ఆడ చేసుకొస్తూ పక్కన వాడిని నాగన్నది ఎల్లన్నది అని మీదేం మనది పోతలేదు ఎందుకు, ఇంట్లో బాధలు, అప్పులు చేసుకొచ్చినవి ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. వారం 10 రోజుల కింద నుంచి రేట్లు అంటే బాగానే ఉంది. ఏమంటే రకాలు నిలబెట్టడం లేదు కాబట్టి ఈ ప్రభావము. రకాలు నిలబెడితే మంచి రేటే వస్తుంది. అది ఇప్పుడు 4,129 రూపాయలు, 109 రూపాయలు ఎంతో అయింది నిన్న. 2,000 నుంచి రకాన్ని బట్టి పోతుంది. ఇక్కడ రకం బాగా చేసుకొచ్చినాడు అనుకో రైతు, రేట్ ఎక్కువ పోతుంది. రైతుకు మంచి గిట్టుబాటు. ఇప్పుడు ఆకాశాన్ని అంటేటట్టు రేట్లు అందరివి లేవు. 500 నుంచి 3,600 వరకు అమ్ముతున్నారు. సో అందులో ఎక్కువ శాతం 2,000, 1,800, 2,500, 2,600 ఏం మిలుగుతుంది సార్? ఇప్పుడు 4,000 అనుకో, ఒక 100 ప్యాకెట్లు, ఒక 150 ప్యాకెట్లు అనిపిస్తారు. మార్కెట్కి రోజు ఎన్ని బస్తాలు వస్తాయి మీకు తెలుసు కదా, కొన్ని వేలల్లో వస్తాయి. వేలల్లో వస్తే ఒక 150 ప్యాకెట్లు అంటే మిగతా రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు మార్కెట్లో రేటు బాగుంది కానీ దిగుబడి తక్కువైంది కాబట్టి ఈ గిట్టుబాటు ధరలు ఇలాగే కంటిన్యూ చేయాలని మీరు అంటారు? అవును, కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అంటే రైతు అనే మనిషి కొన్నాళ్ళు ఇంకా బాగా సంతోషంగా బ్రతుకుతాడని నా ఒపీనియన్, అంతే. మొత్తం మీద మనం చూడవచ్చు మార్కెట్లో అయితే రేట్లు బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ బోర్ల కింద వేసినటువంటి ఉల్లి పంటకు కూడా ఏదైతే దిగుబడి తక్కువ వచ్చింది తెగుళ్ళ కారణంగా అయితేనే, మరో వర్ష పరిస్థితులు అయితేనేమి, అయితే ఎకరాకి 250 ప్యాకెట్లు కావాల్సి ఉంటాయి. ఇప్పుడు ఈ ఏడాది మాత్రం కేవలం 100 ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. ఆ వాటిని ఎన్నో వ్యయ ప్రయాసాలు పెట్టి ఇక్కడికి మార్కెట్కి తీసుకొస్తే సైజుని బట్టి ఇక్కడ ధరలు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు కూడా కొంతమందిని అయితే తడిసిపోయినటువంటి ఉల్లిగడ్డలను తీసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. దీనివల్ల కూడా రైతులు ఇక్కడే ఏదో వచ్చిన కాడికి రేటుకు అమ్ముకొని పోవాల్సినటువంటి పరిస్థితి. వ్యాపారులు కూడా కొంతమంది రైతులను కూడా ఏదైతే తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిలువన మోసం చేస్తున్నారు. కాబట్టి వీటిని అరికట్టాలని కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.